పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా బీసీ బంద్ రేపు జరగనున్నటువంటి బీసీ బంద్కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు. మా పీసీసీ అధ్యక్షులు మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క బీసీ బంద్ను పిలుపునిచ్చి అన్ని పొలిటికల్ పార్టీస్ని సంప్రదిస్తున్నటువంటి బీసీ నాయకత్వానికి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి మీ అందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా జరగాలని, కులగణనలో ఎవరికి ఎంత శాతం జనాభా ప్రాతినిధ్యం ఉంటే అంత శాతానికి రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక ఆలోచనను రాహుల్ గాంధీ గారు తీసుకొస్తే తెలంగాణలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి ఎన్నికలకు రాకముందే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ని ఫామ్ చేయడమే కాకుండా డెడికేటెడ్ కమిషన్ని హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేటెడ్ కమిషన్ని పెట్టి ఈ కులగణనను శాస్త్రీయబద్ధంగా చేసి కులగణనను చేయాలన్న పట్టుదలతోటి అటు అసెంబ్లీ వేదికగా అటు కౌన్సిల్ వేదికగా తర్వాత క్యాబినెట్లో కూడా ఆర్డినెన్స్ని ఆమోదం చేసి గవర్నర్ దగ్గరకు పంపించడం జరిగింది. తర్వాత కూడా హైకోర్టులో పిటిషన్ వేసిర్రు. హైకోర్టు పిటిషన్తో పాటు సుప్రీంకోర్టులో కూడా స్థానిక సంస్థలలో 42% సంబంధించినటువంటి జీవోని ఇచ్చి ఆ జీవోను కాపాడుకునే ఆ జీవోను బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి మరీ ప్రయత్నం చేయడం జరిగింది. మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు. మేము ఎట్టి పరిస్థితుల బీసీ కులగణనతో పాటు బీసీ రిజర్వేషన్లతోటి కూడా చిత్తశుద్ధితోటి ఉన్నాము. కొంతమంది పార్టీలు ప్రజలను తప్పుతో పట్టియనికే ప్రయత్నం చేసినాయి. ఈరోజు అన్ని పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా ఒక బీసీ నాయకుడు 2 దశాబ్దాలుగా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు అన్ని పొలిటికల్ పార్టీస్ని కలిసి ఆయనతో పాటు మిగతా నాయకులు కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఈ యొక్క ప్రక్రియను అంటే రేపు జరగబోయే బంద్ను జయప్రదం చేయాలని తిరగడాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. దాంతోపాటు నాదొక చిన్న విన్నపం. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు 2-3 దశాబ్దాలుగా బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఒక కీలకమైన బాధ్యతలు ఉన్నారు. అది రాజ్యసభలో పెద్దల సభలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు బీజేపీలో ఉండడం కూడా మనం గమనించాల్సిన విషయం. ఈరోజు ఏ విధంగానైతే వారు ప్రయత్నం చేస్తున్నారో రేపు బంద్ను జయప్రదం చేయడానికి, రేపు బంద్ జయప్రదమైన తర్వాత అదే ప్రయత్నం ఢిల్లీలో కూడా చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వారికి సంబంధించిన బీజేపీకి సంబంధించినటువంటి 2 మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, అలాగే పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని ఆర్ కృష్ణయ్య గారు ఢిల్లీకి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అన్ని పొలిటికల్ పార్టీలకు ఇప్పించాల్సిన అవసరం ఉంది. రేపు జయప్రదం చేయాలి. తదనంతరం వారు ఢిల్లీకి వచ్చి, ఎందుకంటే వారు కూడా పెద్దల సభ చట్టసభల్లో ఈరోజు క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు వాళ్ళ నాయకత్వం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ప్రధానమంత్రితోటి రాష్ట్రపతితోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు మేము కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళతోటే ప్రధానమంత్రిని వారితో పాటే రాష్ట్రపతిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకేం క్రెడిట్ తీసుకోవాలని లేదు. మేము చేయాల్సినవి చేసినాం. మేము ఇంకా ముందు కూడా ఏదైనా చేయాల్సి వస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏదైతే బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఒక విధంగా ఢిల్లీకి వచ్చినాక మరొక విధంగా వ్యవహారం చేయడానికి తప్పుపడుతున్నాము. రాష్ట్ర ప్రజల్ని
మభ్యపెట్టే విధంగా అక్కడైతే ఎట్లయితే పనిచేస్తున్నారో అదే విధంగా ఢిల్లీలోకి వచ్చి కూడా ఢిల్లీ నాయకత్వం మీద వాళ్ళు ఈరోజు వాళ్ళ చిత్తశుద్ధిని అటు రాష్ట్ర ప్రజలు చూసే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న మా పట్టుదలను అటు రాజకీయంగా దెబ్బతీయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మాకు ముందే తెలిసి ఈ జీవో పాస్ కాదని, మాకు ముందే తెలిసి ఇవి కోట్లలో నిలవడం అని చెప్పి వంకర మాటలు మాట్లాడటం తప్ప ఎందుకు ఇయ్యకపోతే మేము ఊకోము. ఇవ్వకపోతే అన్ని పొలిటికల్ పార్టీలు ఈరోజు లోక్సభలో ఉన్నటువంటి 17 మంది సభ్యులు, రాజ్యసభలో ఉన్న సభ్యులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి ముందుకు రావాలి కదా. మరి రావాలంటే ఈరోజు రేపు జరగబోయే బంద్కి ఏ విధంగానైతే పిలుపునిచ్చి అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి ఈ ముఖ్య బీసీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము అందరం కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు జయప్రదం చేయండి. రానున్న రోజులలో ఢిల్లీలో ప్రధానమంత్రి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ తీసుకొని అన్ని పొలిటికల్ పార్టీస్ని ఇన్వైట్ చేయండి. ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు. అది క్రెడిట్ బీజేపీ వాళ్ళు తీసుకున్నా నష్టం లేదు. ఎందుకంటే మీదే అధికారంలో ఉంది. ఈరోజు ఆర్డినెన్స్, ఈరోజు జీవో మేము ఇచ్చిన తర్వాత కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఎక్కడుందో తెలంగాణ ప్రజలు గమనించారు. మా జీవో మేము ఏదైతే క్యాబినెట్లో ఆమోదం చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి పంపించిన బిల్లును గత 6 నెలలుగా పెండింగ్ పెట్టడం అనేది మీరు ఆలోచించాలి. బిల్లు రిజెక్ట్ అని అయ్యాలి, బిల్లు మీద ఏదో నిర్ణయం అన్న తీసుకోవాలి. ఏం తీసుకోకుండా కేవలం ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇది గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు. నేను ఒక్కటే విన్నపించుకుంటున్నా, రేపు జరగబోయే ఈ బంద్లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఒకే వేదిక మీదకి వచ్చి రానున్న వారం రోజులలో కృష్ణయ్య గారిని ముందుండి, ఎందుకంటే ఆయనే దశాబ్దాలుగా బీసీ బిడ్డల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద గురుతర బాధ్యత ఉంది. ఈరోజు ఆయన డెఫినెట్గా వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కూడా కల్పించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ విషయంలో పిసిసి అధ్యక్షులు నిన్న మాట్లాడటం జరిగింది. కొండ సురేఖ గారు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని కూడా కలిసి చర్చ చేస్తున్నారు. ఎక్కడో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి పిసిసి అధ్యక్షులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక కుటుంబంలో 2 అన్నతమ్ముళ్ళు ఉంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం లాంటిది. అప్పుడప్పుడు దీంట్లో మనస్పర్ధాలు వస్తుంటాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తుంటాయి. వీటన్నిటిని కూడా గత ఇండిపెండెన్స్ అయిన తర్వాత కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి, సమస్యలు ఆటోమేటిక్గా సర్దుమణుగుతాయి. ఇవి వేరే పార్టీల మాదిరిగా మా దగ్గర ఏమంటారు నియంత పాలన ఉండదు, నియంత పోకడ కూడా ఉండదు. గతంలో మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీల రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాత్రి తీసేసి దానికి సమాధానం కూడా ఈరోజు వరకు ఇవ్వలేదు. అట్లా ఎన్నో సందర్భాలలో పొలిటికల్ పార్టీస్ తీసుకున్నటువంటి నిర్ణయాలల్లో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చర్చ జరుగుద్ది. దాన్ని ఏమైనా పొలిటికల్ పార్టీస్కి ఒకరోజు మజా చేసుకోవచ్చు, ఏదో జరిగిపోయింది పార్టీలా మొత్తం ఆగమైపోతుంది పార్టీ అని చెప్పి ఎవరైనా పండుగలు చేసుకుంటే ఒకరోజు చేసుకోవచ్చు. కానీ దీంతో ఒరిగేది ఏం లేదు. ఈ పార్టీలో మా అందరికీ ప్రజాస్వామ్యం ఉంటుంది. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు అన్ని సర్దుమణుగుతాయి. ఓకే, నమస్కారం.